ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు భీభత్సమైన అబద్ధాలాడారనే విషయం కాలం గడిచే కొద్దీ బయటపడుతోంది. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగించవచ్చునని చంద్రబాబు, పవన్, లోకేష్ తదితర నేతలు నిరూపించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అప్పులపై కూడా కూటమి నేతలు అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేశారనేది అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పాలన కొనసాగింది. ప్రజల ఖాతాల్లోనే నేరుగా జమయ్యేలా ఆయా పథకాలను అమలు చేసి చూపించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికపరమైన కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రజల దగ్గర డబ్బు ఉండడంతో వ్యాపారాలు పుంజుకున్నాయి. పలు రంగాల్లో ఆ మేరకు ఆర్థిక ప్రగతి కనిపించింది. అది జీఎస్టీ వసూళ్లలో కూడా ప్రతిఫలించింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు కాదు, ఏకంగా కేంద్ర ప్రభుత్వం అందించిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని పట్టి పీడించింది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డాయి. అలాంటి సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ధైర్యం చెబుతూ అంతటి సంక్షోభంలోనూ సంక్షేమ రథచక్రాలను ముందుకు తీసుకుపోయారు. అంతే తప్ప నా చేత కాదు, నాకు భయమేస్తోంది, అమ్మో కరోనా, అయ్యో కరోనా అని వెనకడుగు వేయలేదు. కరోనా పేరు చెప్పి పథకాలను ఆపేయలేదు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని చూసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఆశ్చర్యపోయారని చెప్పుకునేవారు. ఆర్థికవేత్తలు సైతం శభాష్ జగన్ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ఎలాగైనా బురద చల్లాలనే కుట్రతో ప్రతిపక్ష నేత స్థానంలో చంద్రబాబు, ఆయన మనుషులు ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారు. ఏపీ అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలని, జగన్ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, ప్రజల తలసరి అప్పు పెరిగిపోయిందని అసత్యాలు, అవాస్తవాలు చెప్పేవారు. అది వర్కౌట్ అయి గత ఏడాది ఎన్నికల్లో కూటమి సర్కార్ పాలనలోకి వచ్చింది. ఇప్పుడు అదే పెద్ద మనుషులు అసెంబ్లీ సాక్షిగా చేస్తున్న ప్రకటనలు ఏపీ అప్పులపై అసలు విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఏపీ అప్పు 14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు చివరాఖరికి వాస్తవాన్ని ఒప్పుకోవలసి వస్తోంది. జగన్ ప్రభుత్వం చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే అని తేలిపోయింది. దీనికి జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 1,05,355 కోట్లు కలిపితే మొత్తం 3,39,580 కోట్లుగా తేలుతోంది. వాస్తవం ఇంత పచ్చిగా ఉంటే చంద్రబాబు, ఆయన మనుషులు ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని ఒక పెద్ద అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలో నిత్యం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే కూటమి పాలన వచ్చిన తరువాత జరుగుతున్నదే అసలైన ఆర్థిక విధ్వంసమని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి చంద్రబాబు సర్కార్ ఎడాపెడా చేస్తున్న అప్పులే నిదర్శనం. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చిన ఘనత బాబుకే దక్కుతుందనే విమర్శలు వెలువడుతున్నాయి. కూటమి నేతల సంపద కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. మద్యం, ఇసుక మాఫియాలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. అంతేకాదు, కూటమి పాలనలో ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, పోర్టులు అన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. కూటమి పార్టీ పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఆస్తులు అమ్మి అప్పులు చేసిన సొమ్మంతా ఏమవుతుందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తుల అమ్మకమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కూటమి సర్కార్ అమలు చేయడం లేదు. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా, మరోపక్క సూపర్ 6 అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం FRBM నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులు ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి పెద్ద మనుషులు ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అది లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి యథావిధిగా చంద్రబాబు సర్కార్ నుంచి సరైన స్పందన లేదు.
అప్పులపై తప్పుడు వ్యాఖ్యలు చేసి దొరికిపోయిన నేతలు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మరిన్ని అబద్ధాలకు తెగబడుతున్నారు.